హైదరాబాద్లో చాలా జోరుగా వర్షం పడుతుందండి. ఎంత జోరుగా పడుతుందో ఇదిగా చూపిస్తున్నాను. అత్త చూపి చూపి చూపి. చెప్పు హైదరాబాద్లో వర్షం పడుతుంది. హైదరాబాద్లో అయితే చాలా వర్షం పడుతుంది. చూడండి మెరుపులు, మోచి దాన్ని ఏమంటారు నాన్నమ్మ? ఉరుములు. ఉరుములు. చూడండి ఇక్కడ మొత్తం స్విమ్మింగ్ పూల్ లాగా అయిపోయింది. చూడండి ఇది మొత్తం స్విమ్మింగ్ పూల్ లాగా అయిపోయింది. ఇప్పుడే వెళ్ళి తడుద్దామని టాప్ ఫ్లోర్కి వెళ్ళి తడుద్దామని అనుకుంటున్నాము. అన్న వెళ్ళిపోయాడు. చూడు చూడు బాయ్. ఇంకా కారు వస్తుంది అటు వెళ్ళిపోయింది. ఎటు కాకుండా అక్కడ గుంటుంది కదా నాన్నమ్మ, అక్కడ ఎక్కువ ఉంటాయి. ఇంకా కారు జొమాటో పాపం. ఇట్లా రైళ్ళు వెళ్ళేటప్పుడు కూడా జొమాటో వాళ్ళని అట్లా చేస్తున్నారు. అది చాలా తప్పు. ఇంకా కారు వస్తుంది. ఇదిగో 2 కార్లు వస్తున్నాయి ఇక్కడ నుంచి అక్కడి నుంచి. ఇదిగో ఈ వైట్ కారు, ఇంకొకటిగా చాలా స్పీడ్గా వెళ్తారు. పైకి వెళ్తాం సార్, అన్నీ చేస్తారు. చాలా జోరుగా వర్షం వస్తుందండి. చూడండి ఎంత వర్షం ఇది పైకి వెళ్తుంది. చూడండి ఎటు చూడ బాయను. చాలా వర్షం పడుతుందండి. వర్షం అంటే మరి విపరీతమైన వర్షము. మొత్తం మా రోడ్ అంతా వాటర్తో నిండిపోయింది. ఇది చూడండి. చెప్తలేదు, నేను చెప్తా. ఇంత జోరుగా వర్షం పడుతుంది. జస్ట్ మిస్ కాలు జారి కింద పడిపోయాను. అంటే ఇప్పుడు పైకి వెళ్ళాలనుకున్నాను కానీ వెళ్ళడానికి అనుకుంది. ఎందుకంటే దానికి ఇంకా డేంజరస్ స్టెప్స్ ఉంటాయి, దానికోసం వెళ్ళాలి. అవంటే నాకు చాలా భయం. చూడండి ఇదంతా చూడండి. ఇదైతే కింద ఇంకా ఇగో ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉంటుందండి. అక్కడి నుంచి ఈడకి వస్తున్నాయి ఇట్లా అనుకొని. ఆ చివరి ఉంది కదా, ఆ చివరి అయితే ఇంకా డేంజరస్గా ఉంటుందండి. ఎందుకంటే అలా ఎక్కువగా పడతారు. లాస్ట్ టైం రెయిన్ పడుతున్నప్పుడు చాలామంది అయితే కింద పడ్డాడు. అక్కడ దెబ్బలు తగిలాయి. ఇక్కడ నుంచి ఒక కార్ వస్తుంది అనమాట. నేను ఎందుకు బయట పెట్టట్లేదంటే ఎక్కువగా వర్షం పడుతుంది కాబట్టి, అందుకోసమే. చూడండి ఎట్లా దిగుతుందో. చాలా అంటే అక్కడ ఒక సుడిగుండంలా వచ్చింది. అక్కడి నుంచి ఎట్లా ఫాస్ట్గా వెళ్తున్నారు చూడండి. చూడండి మా కార్ కూడా కింద ఉందన్నమాట. చూపిస్తాను మీకు.